ఎందుకు ఇంత దుమారం జరుగుతుంది? అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పడ్డది, ఏంటి దీని? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్బిలీవబుల్ పవర్స్ దాన్ని. వక్ఫ్ బోర్డు ఏదైతే ఈ భూమి నాది అని చెప్తే దాని గురించి వాడు కోర్టుకెళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించేసింది ఆల్రెడీ. క్షేత్రస్థాయిలో ప్రచారం ఇంకో రకంగా అవుతుంది కదా. బీజేపీ గవర్నమెంట్లో మా ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా ట్రిపుల్ తలాక్ అయిపోయింది. ఓకే, మీకు మెజారిటీ ఉంది కాబట్టి కావచ్చు, అది కూడా అయిపోతుంది. దీని తర్వాత ఇంకేముంది? ధైర్యంగా చేసేటువంటి దమ్ము ధైర్యం ఎన్డీఏకి ఉంది. దొంగతనం చేయి, నీకు న్యాయం జరగాలంటే మళ్ళా అదే దొంగ దగ్గరికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక లిటికేషన్ పెట్టి వక్ఫ్ బోర్డుని సృష్టించి వదిలేసి ఇప్పుడున్నటువంటి కొంతమంది ఇప్పుడున్నటువంటి నాయకులు ఓవైసీ లాంటి వాళ్ళు గొంతు దించేసుకుంటున్నారు. ఈరోజు అంత అద్భుతమైనటువంటి కాంగ్రెస్ ముస్లింలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ కు మొత్తం దేశం మొత్తంలో 99 వచ్చినాయి కదా. ఓకే, మతానికి ఈడిన పడ్డాడు, ఈ కులానికి ఈడిన పడ్డాడు, వీడిని ఓడగొట్టాలనేటువంటిది ఎక్కడా కనిపించదు. ఈ దీంతో ముస్లింలలో ఇంకా అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది కదా. ఆ ప్లాన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ బతకనిష్టం లేరు అనే భయం అయితే ముస్లింలలో ఒకటి చొచ్చుకోపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నారు. రూపాయలు ఇస్తామని బాండ్లు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దేశంలో పెద్ద ఎత్తున పొలాలు భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయంట. ముస్లిం కూడా అంతే హక్కుంటుంది. దాదాపుగా కొన్ని లక్షల కేసులు వక్ఫ్ బోర్డులో పెండింగ్ ఉన్నాయి. హలో, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం, మొత్తం చర్చ అంతా ఒకటే ఇష్యూ మీద నడుస్తుంది. అది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి వాళ్ళ అధికారాలను కత్తిరించే దిశగా, ఆ చట్ట సవరణ చేసే దిశగా మోడీ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆల్రెడీ క్యాబినెట్ డిసిషన్ కూడా అయిపోయింది. నేడో రేపో అంటే 1-2 డేస్లోనే అది పార్లమెంట్లోకి కూడా రాబోతుంది అని మనకైతే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇష్యూ ఎందుకు ఇంత దుమారం రేపుతుంది, చట్ట సవరణ చేస్తే వచ్చే నష్టాలు ఏంటి, అసలు వక్ఫ్ బోర్డు అధికారాలు ఏంటి, అది ఎప్పుడు ఏర్పడ్డది, దానివల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారని చెప్తారు. ఎందుకు ఇబ్బందులు పడ్డారు, ఈ విషయాలన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు బీజేపీ నేత, సీనియర్ అనలిస్ట్ తిరుపతి రెడ్డి గారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, అసలు ఏంటి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక చిన్న చట్ట సవరణ చేద్దామని మోడీ గవర్నమెంట్ అనుకుంటుంది, ఎందుకు ఇంత దుమారం జరుగుతుంది? అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పడ్డది, ఏంటి దీని పూర్వోత్తరాలు ఏంటి అసలు? ఫస్ట్ ఇది చిన్నదని మనం అనుకుంటున్నాం కానీ ఇది చాలా పెద్ద విషయం. ఓకే, ఒక భూమి అంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఏలు పెట్టి చూపించి ఇది నాది అని చెప్పేస్తే ఆ రోజు నుంచి అది వక్ఫ్ బోర్డు కిందికి మారేటువంటి అవకాశాన్ని ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించేసింది ఆల్రెడీ. ఓకే, దానికి ఉన్నటువంటి అసలు అన్బిలీవబుల్ పవర్స్ దాన్ని. ఏదైతే ఒక భూమి నాది అనుకుంటే, ఒక బిల్డింగ్ నాది అనుకుంటే ఎవరన్నా మన పైన దౌర్జన్యం చేస్తే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసిండ్రు, కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసిండ్రు. జనాలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారము, భారత రాజ్యాంగం ప్రకారము నీకేమైనా ఇబ్బంది కలిగితే పోలీస్ స్టేషన్ను, కోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి భారతదేశంలో. కానీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఈ భూమి నాది అని చెప్తే దాని గురించి వాడు కోర్టుకి వెళ్ళొద్దు. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్ళనిక లేదు. కోర్టుకి వెళ్ళినా మళ్ళీ వక్ఫ్ బోర్డుకే వెళ్ళి మీ యొక్క సమస్యను విన్నవించుకోండి అని చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దొంగతనం చేయి, నీకు న్యాయం జరగాలంటే మళ్ళీ అదే దొంగ దగ్గరికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక లిటికేషన్ పెట్టి వక్ఫ్ బోర్డుని సృష్టించి వదిలేసింది. ఓకే, ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి దాదాపుగా అది 1923 సంవత్సరం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దానికి బీజాలు పడ్డాయి. ఓకే, 1954లో వక్ఫ్ బోర్డు చట్టాన్ని చేసిండ్రు. 2013 సంవత్సరం కేవలం మతం పేరుతో ఓట్లు దండుకోవాలనేటువంటి ఉద్దేశంతో దానికి అసలు పవర్స్ అనేటువంటివి విపరీతమైన పవర్స్ ఇచ్చేసిండ్రు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే దాదాపుగా కొన్ని లక్షల కేసులు వక్ఫ్ బోర్డులో పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఇంతకుముందు పేపర్లో చూసాం 2000
9వ సంవత్సరంలో దాదాపు ఒక 3 లక్షల చిల్లర ఎకరాల భూమి ఉన్నదంట. కానీ ఈ రోజు చూస్తే 8,72,272 ఎకరాలు ఉంది దానికి వక్ఫ్ బోర్డుకు. ఓకే, ఏం చేసి సంపాదించింది, ఏం రిజిస్ట్రేషన్ చేసింది అది? నేను కూడా చూశాను. ఆర్మీ తర్వాత, రైల్వే తర్వాత, అంటే డిఫెన్స్ తర్వాత, మామూలుగా డిఫెన్స్కు దేశవ్యాప్తంగా ల్యాండ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకోవచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ ఉంటాయి. ఎక్కడ చూసుకున్న డిఫెన్స్ వాళ్ళకు చాలా ల్యాండ్స్ ఉంటాయి. ఆ తర్వాత రైల్వేకి కూడా పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉంది. ఈ డిఫెన్స్ తర్వాత, రైల్వే తర్వాత దేశంలో పెద్ద ఎత్తున పొలాలు, భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయట. అంటే నిజంగా వాళ్ళకు అంత ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ముస్లిం దేశాలైనటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలలో వక్ఫ్ బోర్డు అనే పేరే లేదు ఇంతవరకు. అవును, లేదు. కేవలం ఈ యొక్క దేశం విడిపోయినప్పుడు ఇక్కడ నుంచి వెళుతున్నటువంటి ముస్లింల ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, అంటే ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పక్క దేశానికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద అనేటువంటిది మతపరంగా కాదు, దేశం పరంగా ఉపయోగపడే విధంగా ఉండాలి, దేశాభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా. కానీ ఆ టైంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఆ టైంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం, ఈ యొక్క ముస్లింల సంతుష్టీకరణ కోసం వాళ్ళందరూ ఏం చేసిరంటే దీనికి వత్తాసు వలుపుతూ పోయినరు. ఈ నుంచి పోతే ముస్లిం ఒక వ్యక్తి పక్క దేశానికి వెళ్ళిపోతే ఆ దానికి సంబంధించినటువంటి భూములు మొత్తం వక్ఫ్ బోర్డు కిందికి వెళ్ళిపోయే విధంగా ఒక చట్టం చేసి పెట్టింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు చెప్పినట్టు మరి ఇటువంటి చట్టం పాకిస్తాన్లో కూడా ఉండాలి. పాకిస్తాన్లో నుంచి కూడా చాలా మంది, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువులు చాలా మంది ఇండియాకి వచ్చారు అప్పట్లో దేశ విభజన జరిగినప్పుడు. మరి అలా దేశాల్లో ఏమైనా వక్ఫ్ బోర్డు తరాలు హిందువుల ఆస్తులకు సంబంధించి పరిరక్షించే అదే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ ముస్లిం దేశంలో కూడా ముస్లింలతో పాటు చాలా మంది ఇతర మతస్థులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం ముస్లింలు ఉన్నటువంటి దేశాలుగా అక్కడ కూడా ఇతర మతస్థులు ఉన్నారు. పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు. ఓకే, మెజారిటీ పీపుల్ ముస్లిం ఉన్నారు కాబట్టి అది ముస్లిం దేశంగా మారిపోయింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మెజారిటీ పీపుల్స్ హిందువులు ఉన్న కూడా మన హిందూ రాష్ట్రం కాదు, అంటే హిందూ దేశం కాదు మనది. ఆ దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఒకవేళ ప్రతి దేశంలో, ప్రతి ముస్లిం దేశంలో వక్ఫ్ బోర్డు చట్టం అనేటువంటిది ఉంటే, వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఉంటే, ముస్లింల డెవలప్మెంట్ కోసం అనేటువంటిది ఒక బోర్డు ఉంటే దీన్ని మనం సమ్మతించవచ్చు. ప్రపంచ దేశాల్లో ఏ ముస్లిం దేశంలో లేనటువంటి ఒక అద్భుతం భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువుల ఆస్తులను కాజేస్తే తప్ప దీన్ని అసలు అంటే ఈ యొక్క భారతదేశాన్ని అణగారిన భారతదేశంగా చేయాలి. హిందువులు అనేటోళ్ళు ఇక్కడ మైనార్టీలుగా ఉండాలి, హిందువులు అనేటోళ్ళతో ఆస్తులు ఉండొద్దు, నేను ఏది ఎత్తి చూపిస్తే అది నాదే అనే విధంగా. అంటే అసలు మనం రాజుల కాలంలో బతుకుతున్నామా, ఒక రాజ్యాంగం కింద బతుకుతున్నామా అర్థం కాని పరిస్థితి. అరే ఎప్పుడో తమిళనాడులో 1500 సంవత్సరాల క్రితం ఒక ఆలయం ఉంటే ఆ ఆలయం నాది అని వక్ఫ్ బోర్డు కేసేసింది. ఇంకోటి ఢిల్లీ విలేజ్ అదే విలేజ్ గురించి చెప్తున్నాను. సంగమేశ్వర టెంపుల్ అనుకుంటా, దానికి విలేజ్ టోటల్ విలేజ్ మొత్తం మాదే అని చెప్తున్నారు. ఢిల్లీలో ఇంకో అద్భుతం ఏంటంటే ఢిల్లీలో ఒక 10 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఫ్లైఓవర్ పైన, ఇప్పుడు ఉన్నటువంటి ORR ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లైఓవర్ పైన ఒక చిన్న దర్గాలాగా కట్టేసి దాని మీద బట్ట కప్పేసి ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని పెట్టినట్ట. 10 ఏళ్ల క్రితము కట్ట ఫ్లైఓవర్ పైన వీడు పోయి వక్ఫ్ బోర్డు ప్లేస్ ఇదని వాడు దానిపైన చిన్న దర్గాలాగా చేసేసింది. అప్పుడు తీవ్ర దుమారం లేచింది. కానీ దీని గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, దీని గురించి చర్చించడానికి భయపడుతున్నారు, మీడియా భయపడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా ముఖేష్ అంబానీ ఇల్లు ఉంది కదా ముంబైలో, అది వాళ్ళదేనంట. ఎందుకంటే నేను చాలా చూసిన. దాంతో పాటు చార్మినార్, తాజ్ మహల్, ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, పాత టెంపుల్స్, ఇవన్నీ కూడా వక్ఫ్ ల్యాండ్స్ అని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిరంట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు వక్ఫ్ బోర్డు కనుక ఒక భూమి తీసుకుంటే, నాది అని తీసుకుంటే, అది కాదు అని నిరూపించుకునే బాధ్యత ఎవరి ల్యాండ్ అయితే ఉందో వాళ్ళే వచ్చి నిరూపించుకోవాలంట, ప్రూఫ్స్ చూపించాలి. అయితే ఇక్కడ నేను అదే చెప్తున్నాను, నీవు దొంగ ఏం చేసినావు, నా ఇంట్లో బంగారం ఎత్తుకెళ్ళినావు. నా ఇంట్లో దొంగ బంగారం ఎత్తుకెళ్ళినప్పుడు అది నా బంగారం అని నేను నిరూపించుకోవాలి. నేనే బిల్లులు తీసుకొచ్చి నేను నిరూపించుకోవాలి. దొంగ ఏం చేయొద్దు, అసలు మనకు సంబంధమే లేదు, దొంగతనం చేయొచ్చు, కానీ ఆ బంగారం మాత్రం నాది అని నిరూపించుకోవాలంటే నేను చెప్పినటువంటి బిల్లులు ఇవ్వాలి.
కానీ వాడి దగ్గర మాత్రం అది ఉంటే వాడి ద్వారా పేపర్లు అవసరం లేదు, బిల్లులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, వాడు ఏ విధంగా కట్టిన అవసరం లేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇప్పటికీ మనం మేల్కొనలేకపోతున్నాం. మీరు అన్నట్టు ఇది ఎప్పుడు 54లో ఫస్ట్ వచ్చింది అన్నారు, తర్వాత 94లో ఏదో సవరణ చేశారంట, 2013లో భారీ ఎత్తున సవరణలు చేసి తర్వాతనే మీరు చెప్పినట్టు 3 లక్షలు ఉన్నది 8 లక్షల ఎకరాలకు వెళ్ళిపోయింది ఆస్తులు. అంటే మరి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చింది 2013 తర్వాత 14లో మోడీ గవర్నమెంట్ వచ్చింది. అంటే ఈ పెరిగిన ఆస్తులన్నీ మోడీ గవర్నమెంట్ పీరియడ్లోనూ పెరిగినాయి కదా. 2009 నుంచి పెరుగుకుంటూ వచ్చినాయి, 2013 నుంచి ఖచ్చితంగా పెరిగినాయి, కేసులు కూడా ఎక్కువైనాయి. అంటే ఇక్కడ ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చే రెంట్స్ ఉన్నాయి. ఆ రెంట్స్ అనేటువంటివి కట్టనవసరం లేదు, రెంట్స్ అనేటువంటిది అసలు లెక్కల్లో చూపించిన అవసరం లేదు, దేశానికి ట్యాక్స్ కట్టన అవసరం లేదు. అసలు ఎట్లా అంటే ఫ్రీ హ్యాండ్ అండి. ఇప్పుడు ఏదన్నా ఒక రూపాయి సంపాదిస్తే దానికి లెక్క చెప్పి ట్యాక్స్ కడుతున్నాడు, నార్మల్ వ్యక్తి కూడా ట్యాక్స్ కడుతున్నాడు. అటువంటి అప్పుడు ఒక బోర్డు కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షల ప్రాపర్టీస్, కొన్ని 30,000 32,000 ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ లో వచ్చేటువంటి కిరాయిలు కానీ, ఆ ప్రాపర్టీస్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ కానీ లెక్కల్లో చూపించకుండా వాడు దేనికోసం ఉపయోగిస్తున్నాడు అంటే ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తున్నాడా, ఈ దేశ నాశనాని కోసం ఉపయోగిస్తున్నాడా, అసలు డబ్బులు ఎక్కడ ఉపయోగిస్తున్నాడు వాడు? ఇప్పుడున్నటువంటి కొంతమంది ఇప్పుడున్నటువంటి నాయకులు ఓవైసీ లాంటి వాళ్ళు గొంతు దించేసుకుంటున్నారు ఈరోజు వక్ఫ్ బోర్డుకు మేము సవరణలు చేయనీయమని. అసలు ఒక ఎంపీగా సవరణలు చేస్తే దేశాభివృద్ధికి మంచిదే కదా. ఒక మతానికి ఎంపీవా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఎంపీవా, లేక భారతదేశం మొత్తం సపరేటు, నీ ఉన్నటువంటి ఏరియా సపరేటా? అంటే ఎలాంటి సవరణలు చేయబోతున్నారు? ఇప్పుడు మన సవరణల్లో అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన, మంత్రివర్గం ఆమోదించిన దాంట్లో 40 సవరణలు అని చెప్తున్నారు. ఆ 40 సవరణల్లో ముస్లింలలో కూడా చాలా మంది వీకర్ సెక్షన్స్ చాలా మంది ఉన్నారు. అంటే వక్ఫ్ బోర్డు కూడా మెజారిటీ కొంతమంది చేతుల్లోనే ఉంది. వీకర్ సెక్షన్లకు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫలాలు లభిస్తలేవు. దాంతోపాటు లేడీస్ కూడా ఎవరు ఉండరంట కదా వక్ఫ్ బోర్డులో. ఈ యొక్క వీకర్ సెక్షన్స్ కూడా అందులో చేర్చాలి. అంటే ఆ యొక్క బోర్డు మెంబర్స్గా ఉండేటువంటి కల్పన కల్పించాలి. అందులో మహిళలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఆ బోర్డు తీసేయాలని కానీ, ఆ బోర్డులో కొన్ని లిటికేషన్స్ ఉన్నాయి, ఆ లిటికేషన్స్ని అడ్డం పెట్టుకొని, ఆ యొక్క పవర్ని అడ్డం పెట్టుకొని కొంతమంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగానే ఆ యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తుల నుంచి వచ్చేటువంటి రెంట్స్ కానీ, డబ్బులు కానీ, ఆ డబ్బులను సరైనటువంటి వ్యక్తికి, అంటే వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిందే ముస్లింల డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసింది. ఆ ముస్లింలు, అణగారిన ముస్లింల డెవలప్మెంట్ కోసం ఆ యొక్క డబ్బులు ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతోన ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క సవరణలు. ఈ సవరణలు ముస్లిం డెవలప్మెంట్ కాకుండా ముస్లింలు అడ్డుకుంటే ఎవడేం చేస్తారు? మరి సవరణలు అడ్డుకునేది అడ్డుకుంటాం దేశం మొత్తం అట్టుడికిపోతుంది అంటారు. దేశం మొత్తం అట్టుడకడానికి నీవేం పిఎం కాదు కదా. ఖచ్చితంగా ఓ వ్యవస్థ ఉంది, ఓ రాజ్యాంగం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, నానా రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు నీవు నీ భూమి కబ్జా చేసిండు, సపోజ్ వక్ఫ్ బోర్డులు నీ భూమి నా భూమి అని చెప్పేసిండ్రు. నీ భూమి నీదని చెప్పుకున్నప్పుడు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోర్టుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తుండ్రు? వక్ఫ్ బోర్డుకి వెళ్ళి నిరూపించుకోవాలనేటువంటిది. కానీ ఇప్పుడు అట్లా కాదు. నీ భూమి నీది అన్నప్పుడు, వక్ఫ్ బోర్డు నీ భూమి నీది అన్నప్పుడు నీకు ఎట్టకెళ్ళి వచ్చింది, నీ కాగితాలు ఏంటివి, నీ కథ ఏంది, నీ కబ్జా ఏంది, అన్నీ నీవు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిరూపించుకోవడంతో పాటు ఒక మ్యాజిస్ట్రేట్, జిల్లా మ్యాజిస్ట్రేట్, కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు నీవు దానిపైన వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ న్యాయం అనేటువంటిది, ఒక సామాన్య మానవునికి న్యాయం అనేటువంటిది జరగాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సవరణలు చేస్తుంది. ఎట్లా పడితే అట్లని చేసుకోవడానికి భారతదేశం అనేటువంటిది రాజ్యాంగం ప్రకారము ప్రజా వ్యవస్థలో నడుస్తుంది, ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో నడుస్తుంది. దానికి ఎవరు అతిథులు గారు, నేను కాదు, నీవు కాదు, మతము కాదు, కులము కాదు, ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు 10 years నుంచి మోడీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడే సడన్ గా ఈ సవరణలు ఎందుకు చేయాల్సి? సడన్ గా సవరణలు ఏం చేయట్లేదండి, సడన్ గా సవరణలు అనేటువంటివి కాలేవు ఇంతవరకు. కానీ ఇక్కడ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏంది, ఏం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇన్ని రోజులు దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విధంగా దీనికి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పిడి చేస్తే, చట్టంలో సవరణలు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్లకు, అంటే ముస్లింలో వీకర్ సెక్షన్స్ ఉన్నారు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క డబ్బులు ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది ఒకటి.
నీవు సడన్గా నీవు ఒక వేలు చూపించేసి ఆ ప్రాపర్టీ నాదే అని చెప్తున్నావు కాబట్టి ఆ ప్రాపర్టీ నీది ఏ విధంగా అయ్యింది, నువ్వు అనవసరంగా చెప్తున్నావు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదే తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ తాత ఇచ్చిండు, వాళ్ళ తండ్రి ఇచ్చిండు, వాళ్ళ కొడుకులకు వచ్చింది, వాళ్ళ కొడుకుల నుంచి ఇంకో కొడుకులకు చేయనీక పోతే ఆ భూమి వక్బోర్డు భూమి అని చెప్తున్నారంట. అవును, ఒక 4 తరాలు ఒక 4 తరాల నుంచి వచ్చినటువంటి భూమి ఈ రోజు తన కొడుకులకు ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి వక్బోర్డు వల్ల. ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు ఇవ్వకపోవడం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది, పడ్డరు కూడా. కానీ అది బయటికి రాలేవు. కానీ అటువంటి వ్యవస్థలో దానిపైన ఎంక్వైరీ చేసి చాలా రోజుల నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పిండ్రు. ఈసారి ఎలక్షన్లో దాన్ని పెట్టిండ్రు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు 100%. బీజేపీ గవర్నమెంట్ అనేది ఏదైతే చెప్తుందో అదే చేస్తారు. ఇంకొక వాదన కూడా ఉంది, చెప్పండి. అంటే మొన్న బీజేపీకి అనుకున్న సీట్లు రాలేదు. అవును. అయితే వాళ్ళు 400 360 వేసుకోరు కదా. అవును. 360 అంటే లాస్ట్కు 240 వరకే వచ్చినాయి ఓన్గా. అవును. దీనికి అంతా కారణం ముస్లిం ఓట్ల కన్సాలిడేషను. ముస్లింలు బీజేపీని ఎవరైతే ఓడగొడతారో, బీజేపీ పలానా పార్టీ అభ్యర్థి అయితే బీజేపీని ఓడగొడతాడు అనుకుంటే గంపగుత్తగా వాళ్ళ ఓట్లు వేసిర్రు. అందుకే మాకు అనుకున్న సీట్లు రాలేదు, ఈ ముస్లింల మీద ఈసారి కక్ష తీర్చుకోవాలి ఎట్లయినా అని ఒక్కొక్కటి తీస్తున్నారు. అందుకే ఈ వక్ఫ్ బోర్డు ఇష్యూని కూడా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా తీసుకొచ్చారని అంటున్నారు. ఏదైనా సరే ఒక వ్యవస్థలో మంచి జరుగుతున్నప్పుడు రకరకాలైనటువంటి ఊహాగానాలు, రకరకాలైనటువంటి మాటలు వినబడతాయి. అందులో భాగంగానే ఇది వినబడుతుంది. మీలాంటి వ్యక్తులు బయట చాలామంది మేధావులు ఆ విధంగా చెప్పడం వల్ల జనాల యొక్క మైండ్ ఆ విధంగా వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కలిసి వేస్తేనే ఇప్పుడు ఇంత ముందుకు జరిగినటువంటి ఎలక్షన్లో చూసుకుంటే, ఈ ఎలక్షన్లో చూసుకుంటే దాదాపుగా 5 నుంచి 8% ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు 4 ఉండే, ఇప్పుడు 8 వచ్చినాయి. అంటే ఇక్కడ ఎందుకు పెరిగి అక్కడ ఎందుకు తగ్గినాయి? అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ప్రకారము, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ విధమైనటువంటి ఓటమి పాలు చెందింది. కానీ ప్రతి ఒక్కరూ వేసిన ప్రతి ఒక్కరు గెలవాలని లేదు. ఎంతో కొంత గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎంతో కొంత యాంటీగా ఉంటుంది ఖచ్చితంగా 100%. ఇప్పుడు అంత అద్భుతమైనటువంటి కాంగ్రెస్ మొత్తం టోటల్గా ఎవరికి మన ముస్లింలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్కు మొత్తం దేశం మొత్తంలో 99 వచ్చినాయి కదా. ఓకే, మా అద్భుతమైన మెజారిటీ రావాలి కదా. మీరు అనుకున్నట్టు చెప్తే అద్భుతమైనటువంటి మెజారిటీ ఎందుకు రాలేదు? మరి జనాలు ఓట్లు వేసేటోళ్ళు మీరు అన్నట్టు కూడా ఉన్నారు. కానీ వెనక ముందు మంచోడిని చెడ్డోని చూసి, రాజకీయ పరిస్థితులు చూసి, అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావము, దాని యొక్క వాతావరణాన్ని చూసి ఓట్లు వేస్తారే తప్ప ఈ యొక్క మతానికి ఈడిన పడ్డాడు, ఈ కులానికి ఈడిన పడ్డాడు, వీడిని ఓడగొట్టాలనేటువంటిది ఎక్కడా కనిపించదు. కానీ అక్కడక్కడ మీరు అన్నది కూడా నిజంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇలాంటి చర్చలు జరగడం వల్ల అది విపరీతంగా పోయింది. ఖచ్చితంగా మైనారిటీలకు ఖచ్చితంగా కింది స్థాయిలో ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఆ వీకర్ సెక్షన్స్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, వాళ్ళని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎవరికీ ఉండదండి. ఒక ప్రజాస్వామ్యంలో అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక ముందరికి వెళ్తున్నప్పుడు అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇప్పుడు ఒక మతం బాగలేకుంటే అందరూ బాగైతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక మతం మొత్తం దాదాపు 20 కోట్ల మంది, ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం దేశం మొత్తంలో దాదాపు 20 కోట్ల మంది దాకుంటారు. ఇప్పుడు 20 కోట్ల మంది వీకర్స్ మొత్తం ఒక పక్కన పెట్టేసి మనమందరం ఒక పోలేం కదా. అది రాజ్యాంగబద్ధం కూడా కాదు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క కింది స్థాయి వ్యక్తులకు కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ దాని ఫలాలు అందే విధంగా ప్లాన్ చేసుకున్నాలే. ఆ ప్లాన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఒకవేళ అవన్నీ అందకపోతే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి తేడా లేకుంటుంది. ఎటువంటి స్వలాభం లేకుండా దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్నారు, దేశం కోసం కుటుంబాలను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. దేశం ఇప్పుడు మోడీ గారు దేశం కోసమే బతున్నారండి. నీ కోసం నా కోసం బతున్నారా? ఆయనకి పిల్లలు ఉన్నారా? ఇప్పటికీ వాళ్ళ యొక్క ఖాందాన్ మొత్తం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేటోళ్ళే. అంటే ఒక సంవత్సరం ఒక కార్పొరేటర్ అయితేనే ఎక్కడెక్కడో ఫార్చ్యూనర్ కార్లు తిరుగుతారు కార్పొరేటరు. ఒక సర్పంచ్ అయితే ఇన్నోవా కార్లో తిరుగుతున్నాడు. దేశ ప్రధాని యొక్క తమ్ముడు, చెల్లెలు, అక్కలు ఏ విధంగా ఉన్నారు మనం అంతా మీడియాలో చూస్తున్నాం కదా. అటువంటి ఒక మంచి వ్యక్తి జనాలను ఇబ్బంది పెట్టడానికి చేస్తారంటే మనం ఇంకా అది నమ్మితే మన అంత మూర్ఖులు ఎవరు దొరకడు. ఓకే, ఒక ట్రిపుల్ తలాక్ అయిపోయింది. నెక్స్ట్ వక్ఫ్ బోర్డు సవరణలు కూడా ఓకే, మీకు మెజారిటీ ఉంది కాబట్టి కావచ్చు, అది కూడా అయిపోతుంది. దీని తర్వాత ఇంకేముంది? జనాలకు ఉపయోగపడేది ఏదున్నా ధైర్యంగా చేసేటువంటి దమ్ము ధైర్యం ఎన్డీఏకి ఉంది. బీజేపీ గవర్నమెంట్లో మా ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా జనాలకు ఏదైతే ఉపయోగమో
కులానికి మతానికి కాదు, జనాలకు ఏదైతే ఉపయోగమో కింది స్థాయి జనాల వరకు ఫలాలు అందే విధంగా దాన్ని తీసుకెళ్లడమే ఆ యొక్క బీజేపీ మోటో. ఈ దీంతో ముస్లింలలో ఇంకా అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది కదా. అంటే మమ్మల్ని టార్గెట్, అంటే సరే మీరు టార్గెట్ చేస్తలేరని మీరు అంటున్నారు, మేము దేశం కోసం చేస్తున్నామని అంటున్నారు, ఓకే ఒప్పుకుందాం. కానీ క్షేత్రస్థాయిలో ప్రచారం ఇంకో రకంగా అవుతుంది కదా. మిమ్మల్ని టార్గెట్ చేసిరు, ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసిరు, ఒక త్రిపుల్ తలాక్ అందుకే తెచ్చిరు, రామజన్మభూమి ఇష్యూ కూడా అందుకే అంతా తీసుకొచ్చి ఒక పక్కాగా అక్కడ గుడి కట్టిరు, ఒక ప్రతిష్టాత్మకంగా కట్టిరు. ఇప్పుడు ఇది అయిపోతుంది, వక్ఫ్ బోర్డు అయిపోతుంది, ఆ తర్వాత ఇంకొకటి ఇంకేం చేస్తారో, మమ్మల్ని ఇక్కడ బతకనిష్టట్టు లేరు అనే భయం అయితే ముస్లింలలో ఒకటి చొచ్చుకోపోతుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు దాన్ని? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నారు. ఆ యొక్క బాధ్యతను, ఒక కుటుంబాన్ని సరిచేసే బాధ్యత ఖచ్చితంగా తండ్రి పైన ఉంటుంది. ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి మోడీ గారు ఎవరికి అన్యాయం చేయకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని నియమ నిబంధనలు అనేటువంటి గట్టిగా చేస్తున్నారు తప్ప ఎవరిపైన కోపం కానీ ఈ దేశం నుంచి ఎలగొట్టే ఉద్దేశం కానీ ఏ కోశాన ఎవరికి ఉండదండి. ఇప్పుడు ఇదంతా జరుగుతుందండి. ఇదంతా జరుగుతున్నా గుణంగా నేనేం చెప్తున్నానంటే, ఒక ఖురాన్ చదివిన వ్యక్తిగా ఆ యొక్క మహమ్మద్ ప్రవక్త హదీస్లలో ఏం చెప్పాడంటే, జానెడు భూమిని ఎవరైతే కబ్జా చేస్తాడో, ఇతరుల నుంచి లాక్కుంటాడో, వాని యొక్క తీర్పు దినం రోజు, వాడి యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి వాడి శిక్ష అనుభవిస్తున్న రోజు, ఈ భూగోళం మొత్తం ఎంతైతే బరువు ఉందో ఆ బరువు మొత్తాన్ని వాని మెడలో వేసి జీవితాంతం ఆ యొక్క నరకంలో దిప్పుతారనేటువంటిది ఒకటి ఉంది. వానికి ఒక్కనికే కాదు, కబ్జా చేసిన ఒక్కనికే కాదు, ఆ కబ్జాకు సహకరించినటువంటి వాళ్ళకు కూడా అదే శిక్ష వర్తిస్తుంది. ఆ కబ్జా తెలిసి కూడా ఆపకూడని వాళ్ళకు కూడా అదే శిక్ష పడుతుంది. ఇదంతా తెలిసినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కానీ ఇతరుల భూమిపైన ఆశపడవద్దు, ఇతరుల ఆస్తులపైన ఆశపడకూడదని మహమ్మద్ ప్రవక్త చెప్పింది. అంటే ఈ హదీసులు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు వర్తిస్తాయో లేవో, మరి ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఖురాన్ని ఈ హదీసులను చదువుతున్నారో లేరో కానీ నేనైతే చదువుతున్నానండి. నిజమైన ముస్లిం అనేటోడు ఏ ఒక్క ఆస్తికి కానీ పక్కవాని భూమికి కానీ ఆశపడండి. ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్స్గా ఉన్న వాళ్ళు, చైర్మన్లుగా ఉన్న వాళ్ళు ఈ భూమి నాది అని ఏలెత్తి చూపిస్తున్నారు. ఆ భూమి చూపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ అల్లా దగ్గర మోకరిల్లినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించమని వ్యక్తం చేస్తున్నాను. నిజంగానే ఇదంతా రూపు మార్చుకోవాలి. అంటే వక్ఫ్ బోర్డుకు వచ్చినటువంటి లాభం మొత్తం, దానికి సమకూరుస్తున్నటువంటి నిధులు మొత్తం వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి ముస్లింలకు వర్తింపజేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క మతానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసమే దాన్ని పెట్టుకున్నారు. కానీ డెవలప్ అయినోడు దాని యొక్క ఆస్తులను తింటున్నాడు, డెవలప్ అయినోడే దాని యొక్క సొమ్మును మొత్తం కాజేస్తున్నాడు. దాన్ని ఆ వీకర్ సెక్షన్కి ఉపయోగపడే విధంగా చేయడమే ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ కింద వస్తుంది. కానీ వాళ్ళని మొత్తం తీసేయాలి కానీ, మొత్తం వాళ్ళ నుంచి భూములు లాక్కోవాలి కానీ ఏ క్వశ్చన్ అది. అంటే ప్రతి దానికి అడ్డుకట్ట అనేటువంటిది ఉండాలి. విచ్చలవిడితనం అనేటువంటిది డేంజర్. భారతదేశంలో విచ్చలవిడితనం అనేటువంటి ఉండొద్దు. ప్రతిదీ ఒక నియమబద్ధంగా జరిగేలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సవరణలు చేస్తున్నారు. కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరిని భూములు లాక్కోవాలని కానీ లేదని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ కోసమే మా యొక్క బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఖచ్చితంగా మోడీ గారు ఈ యొక్క మతాలకు, కులాలకు, వ్యక్తులకు అతీతంగా పనిచేయడం వల్లే ఈరోజు భారతదేశ అభివృద్ధి అనేటువంటిది నడుస్తుంది. ఆ యొక్క భారతదేశం అభివృద్ధితోనే ఈరోజు ప్రపంచంలోనే అతి త్వరలో నెంబర్ 1 స్థానాన్ని పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో పుట్టినటువంటి నీకెంత హక్కు ఉందో, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక క్రిస్టియన్కి ఎంత హక్కు ఉందో, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక ముస్లిం కూడా అంతే హక్కు ఉంటుందండి. ఖచ్చితంగా ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ సిటిజన్ అయి ఉంటే భారత రాజ్యాంగం ప్రకారం అతనికి రావాల్సినటువంటి ప్రతిదీ అతనికి దక్కుతుంది. ఈరోజు 370 ఆర్టికల్ గురించి మాట్లాడింది. ఈరోజు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అంతకన్నా ముందు ఇప్పుడు ఇంకా బాగున్నారు కదా. అక్కడ పెరిగిపోయింది మన జనాలు వెళ్ళడం, చూడడం, అక్కడ టూరిజం అనేటువంటి పెరిగిపోయింది. అక్కడ వ్యాపారాలు ఎవరు ఉన్నాయి? ఉగ్రవాద దాడులు కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. ఉగ్రవాద దాడులు అనేటువంటివి కావాలని చేపిస్తున్నారు. వెనక ఉండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెనక నడిపించే చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ జరుగుతున్నంత మాత్రాన మళ్ళీ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, మేము మొత్తం వాపస్ తీసుకొస్తాము. మొన్న కూడా మీరు అన్నట్లు మన యూపీలో చాలా తక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే
మేము గెలుస్తాము, గెలిచిందంటే మా ఆఫీస్కి వచ్చి 1,00,000 రూపాయలు తీసుకొని పోండి అని బాండ్లు వంచిండ్రండి. ఓకే, ఆ బాండ్లు వంచడం వల్ల అమాయకమైన జనాలు మహారాష్ట్రలో ఎంత తగ్గినాయి మరి? 100% అక్కడ కూడా బాండ్లు వంచారు. ప్రతి దగ్గర అంటే మిగతా దగ్గర కూడా మంచిది. 100%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కేవలం మోడీ గారి చరిష్మాతోనే, ఆయన దేశానికి మంచి చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే 4 సీట్లు కాస్త 8 సీట్లు అయింది. మరి అదే ఈ రోజు మనకు ఈ రోజు మన తెలంగాణ తేడా రూపాయలు ఇస్తామని బాండ్లు తెలంగాణలో ఈ తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ అండి ఇది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ అవగాహన, ఎడ్యుకేషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. నార్త్ సైడ్ పోతే ఇంత డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఏ విధంగా మోసం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసు. ఈడ మోసం చేయలేకపోయినారు, ఈడ పైసలతోనే వనాలనుకున్నారు, అయినా మోసం చేయలేకపోయినారు. నార్త్ సైడ్ మోసం చేసినారు, బాండ్లు ఇచ్చి మోసం చేసినారు. ఇప్పుడు మీడియాలో ప్రతి దగ్గర మీడియాలో కనిపించినాయి కదా బాండ్లు. ఇప్పుడు దాన్ని మనం ఓకే వాళ్ళు చేశారు, మీరు కూడా చేసేదంటే మనం చేయలేం. దేశాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటే ఏమన్నా చేసి అధికారంలోకి రాచి దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక నీతి నిజాయితీతోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీతిపరంగా పాలన సాగించాలి కాబట్టి కొన్ని నియమ నిబంధనలతో ముందరికి వెళ్తాం. లేదు దేశం మొత్తం భ్రష్టు పట్టిన పర్లేదు, దేశం మొత్తం నాశనమైన పర్లేదు, మేము అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఆ ఉద్దేశం బీజేపీ పార్టీకి ఎప్పుడు ఉండదు, మోడీ గారికి అసలే ఉండదు. ఓకే, అది అంటే వక్ఫ్ ఈ సవరణ చట్టం అయితే ఇక్కడ అంటే ఎవరికి నష్టం అయ్యేది కాదు. ఎక్కడైతే ఆ ముస్లిం అంటే అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్లను మాత్రమే సవరణలు చేస్తారు. ఇదేమి యాంటీ ముస్లిం కాదు, యాంటీ క్రిస్టియన్ కాదు, అంటే ప్రో హిందూ కాదు. అలాంటి చట్టాలు ఏమీ చేయట్లేదు. ఓన్లీ దేశం అంటే ఎక్కడైతే లొసుగులు ఉన్నాయో వాటిని కొంచెం సవరిస్తున్నాను తప్ప వాళ్ళని ఏమీ ముట్టుకోవట్లేదు అని అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. చూద్దాం, ఒకవేళ ఈ వక్ఫ్ ఈ సవరణ చట్టం వచ్చిన తర్వాత అందులో ఏమేమి క్లాజులు ఉన్నాయి ఏంటి అనే దాని మీద మళ్ళీ ఒకసారి మనం డీప్ డిస్కషన్ వేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. ఎందుకు ఇంత దుమారం రేగుతుంది? అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పడ్డది ఏంటి? దీని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్బిలీవబుల్ పవర్స్. దాన్ని వక్ఫ్ బోర్డు ఏదైతే ఈ భూమి నాది అని చెప్తే దాని గురించి వాడు కోర్టుకెళ్ళదు. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించేసింది ఆల్రెడీ. క్షేత్రస్థాయిలో ప్రచారం ఇంకో రకంగా అవుతుంది కదా. బీజేపీ గవర్నమెంట్లో మా ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా ట్రిపుల్ తలాక్ అయిపోయింది. ఓకే, మీకు మెజారిటీ ఉంది కాబట్టి కావచ్చు, అది కూడా అయిపోతుంది. దీని తర్వాత ఇంకేముంది? ధైర్యంగా చేసేటువంటి దమ్ము ధైర్యం ఎన్డీఏకి ఉంది. దొంగతనం చేయి, నీకు న్యాయం జరగాలంటే మళ్ళీ అదే దొంగ దగ్గరికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక లిటికేషన్ పెట్టి వక్ఫ్ బోర్డుని సృష్టించి వదిలేసి ఇప్పుడున్నటువంటి కొంతమంది ఇప్పుడున్నటువంటి నాయకులు ఓవైసీ లాంటి వాళ్ళు గొంతు దించేసుకుంటున్నారు. ఈరోజు అంత అద్భుతమైనటువంటి కాంగ్రెస్ ముస్లింలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్కు మొత్తం దేశం మొత్తంలో 99 వచ్చినాయి కదా. ఓకే, ఇంకా మతానికి ఈడిన పడ్డాడు, ఈ కులానికి ఈడిన పడ్డాడు, వీడిని ఓడగొట్టాలనేటువంటిది ఎక్కడా కనిపించదు. ఈ దీంతో ముస్లింలలో ఇంకా అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది కదా. ఆ ప్లాన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ బతకనిష్టట్టు లేరు అనే భయం అయితే ముస్లింలలో ఒకటి చొచ్చుకోపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నారు. రూపాయలు ఇస్తామని బాండ్లు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దేశంలో పెద్ద ఎత్తున పొలాలు భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయంట. ముస్లిం కూడా అంతే హక్కు ఉంటుందండి. దాదాపుగా కొన్ని లక్షల కేసులు వక్ఫ్ బోర్డులో పెండింగ్ ఉన్నాయి.